నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి ఆయన ఈరోజు కర్నూలు యాత్ర పెట్టుకున్నాడు. ఇక మీ అందరూ తెలిసిందేగా, ఆయన యాత్ర పెట్టుకున్నాడంటే పెద్ద ఎత్తున జనాన్ని తరలించటం, ఇక బల ప్రదర్శనకు తిరగటం, అసలు వాళ్ళు పోలీసులు ఆంక్షలను లెక్క చేయకుండా పోవటం, తద్వారా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఇంత ఉంది, క్రేజ్ ఎక్కడ తగ్గలేదు అనేటువంటి దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఈయన వీడియోలు అయితే ఇంకా విఎఫ్ఎక్స్ కెమెరాలు బొమెరాలు అన్నీ వాడి జనాన్ని బాగా షూట్ చేసి బయట పెట్టడంలోనే ఈ వీడియోస్ తీసుకెళ్లి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటోడు, తెలకపల్లి రవి, లేకపోతే సాయి లాంటి ఇంకా వైఎన్ఆర్ లాంటి బ్రోకర్లంతా కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ సర్రన 100కు టచ్ అయింది, ఇంకా తిరుగులేదు, ఈసారి 175కి 175 కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున డీలిమిటేషన్ జరిగి 220 సీట్లు వచ్చినా కూడా 220 సీట్లు సాధించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ సాధిస్తాడు. ఆ జనం ఏంటి, ఆ ప్రభంజనం ఏంటి అనేటువంటి ఒక భజనా బ్యాచ్ అది ఒక పక్క రెడీగా ఉంటుంది. ఆ భజనా బ్యాచ్ మాట్లాడినటువంటి వీడియోని మళ్ళీ సోషల్ మీడియాలో మోయటానికి పేటీఎం ఆర్టిస్టులు రెడీగా ఉంటారు. ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఒక సర్క్యులేట్. దీన్ని ఎక్కడ చేంజ్ చేయాలన్నా చేంజ్ అవ్వాలన్న పరిస్థితి లేదు. వాళ్ళు ముందే తెలుసు వీళ్ళు ఒక టూర్ కండక్ట్ చేస్తున్నామంటేనే మనం ఎంత పెద్ద ఎత్తున ఆ జనాన్ని సమీకరించగలుగుతాం, ఆ సమీకరించిన జనాన్ని ఎట్లా సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేయగలుగుతాం, ఈ ఎక్స్పోజ్ చేసినటువంటి దాన్ని ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని జనాల మైండ్ సెట్కి ఎట్లా కనెక్ట్ అయ్యేలా చేయాలి, ఇవన్నీ వైసీపీ సోషల్ మీడియాను వాళ్ళ పొలిటికల్ మేనేజ్మెంట్ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో ఇప్పుడు మీకు ఒక ఆర్టిస్ట్ని చూపిస్తా. పర్ఫార్మెన్స్ ఎరగదీసింది. యాంకర్ ప్రశ్నకు సంబంధం లేకుండా మన అక్క ఏదో ఒక సమాధానం చెప్పేసింది. ఒకసారి అక్క ఏం మాట్లాడుతుందో వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. ఎక్కడికి వచ్చారు? చూస్తున్నారు జగన్ గారిని చూడడానికి వచ్చేదంతా టాపీ మేస్తులు, టాపీ కూలీ పనులు వారు అందరూ వస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తారు కొన్ని మీడియా సంస్థలు. లేదు, ఓన్లీ అభిమానం కోసమే. జగన్ అన్న అంటే మాకు చాలా ఇష్టం, అందుకనే జగన్ అభిమానంతో వచ్చాము జగన్ చూడడానికి. అంత జంజీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తారైతే నిజానా? ఖచ్చితంగా. ఎందుకని? జగన్ అంటే చాలా ఇష్టం మాకు, అభిమానం. నెక్స్ట్ జగన్ 2.0, నెక్స్ట్ సీఎం 2029. అంత ఖచ్చితంగా అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? జగన్ అన్న నెక్స్ట్ జగన్ అన్న 2029 జగన్ అన్న సీఎం. అంటే వాళ్ళు 15 ఏళ్ళ పాటు ఉంటామంటారు. లేదు, నెక్స్ట్ ఖచ్చితంగా 2.1 చూపిస్తాం. చూసారు కదా, అక్క అసలు వాడు ఏం అడుగుతున్నాడు, అక్క ఏం సమాధానం చెప్పాలి, వాడు అడిగిన క్వశ్చన్ అన్న పూర్తిగా వినే పొజిషన్లో ఉందా? ఏం లేదు. ఆ స్క్రిప్ట్లో ఏదైతే రాస్తారో అది తీసుకొచ్చి అక్కడ మీడియా ముందు చదివేసి వెళ్ళిపోయింది అక్క. అతను ఏం అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారన్నారు, కర్నూలు నుంచి వచ్చాను, పర్ఫెక్ట్ సరిపోయింది. తర్వాత ఏమడిగాడు, జగన్ చూడటానికి ఎక్కువ టాపీ మేస్తులు కూలి వాళ్ళు మాత్రమే వస్తున్నారు అని అన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు జనాల్లోకి బాగా అంతకుముందు వెళ్ళాయి కాబట్టి, ఆయన పేదల పెన్నిదిగా ఉన్నాడు కాబట్టి అందుకని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు యువత మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుండా సరే వాళ్ళ వెర్షన్లో చెప్పాలి అని అంటే పలానా సో లబ్ధి పొందాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూడటానికి మేము కూడా వచ్చాము అంటే వాళ్ళతో పాటు మేము కూడా వచ్చాము అని చెప్తే బాగుంటుంది. అసలు ఏమన్నా పొంతనుందా? వాడేం క్వశ్చన్ అడిగాడు, ఏమేమి సమాధానం చెప్తుంది, ఎక్కడైనా అసలు కనీసం దాన్ని చూడటానికి ఎక్కడైనా పొంతనుందా? ఆమె ఏం మాట్లాడింది, జంజీ కూడా వచ్చేది. ఎవడమ్మా జంజీ నాకు అర్థం కావట్లేదు. అందులో ఆ పాదయాత్రలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఒక్కడికన్నా జంజీ క్వాలిఫికేషన్ ఉన్నాడు ఎవరైనా చూపించు. అంతా గంజాయి బ్యాచ్, డ్రింక్ బ్యాచ్, అట్లాగే ఎవడైతే రప్ప బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఉన్నది. సిగ్గన్నా ఉండాలి. జంజీ బ్యాచ్ ఏంటి? జంజీ బ్యాచ్ ఎవడరా? జంజీ బ్యాచ్ అక్కడ అసలు కనీసం ఆ అమ్మాయికి జంజీ స్పెల్లింగ్ తెలుసో తెలియదు. అందుకే ఆ అమ్మాయి లేదు మేమందరం వచ్చేసాం అని అంటుంది. అసలు అంటే కనీసం అవతల వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలను, ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియట్లే మన పాపకి. ఎందుకంటే ఏదో అక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చారో, ఇంటర్వ్యూ చేసాం, ఆ వీడియోని బయటికి తీసుకెళ్ళాం, అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసాం. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు కూడా బ్రహ్మరథం పట్టారు. ఏదేదో ఆర్టిస్టులు ఒక్కొక్క ఆర్టిస్ట్ ద్వారా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ మనోడి దగ్గర ఉన్న ఒక టాలెంట్, పేమెంట్ ఇస్తే మాట్లాడతారు తప్పటి నుంచి అది సబ్జెక్టా కరెక్టా, అది ఏ సిచ్యువేషన్లో వాడాలి, ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలో కూడా తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్నా అసలు నువ్వేం అడిగావు, ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పింది? ఎక్కడైనా ఆ వీడియో చూస్తే మీకు ఎక్కడైనా అసలు పొంతనుందా?
వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో కూడా అమ్మాయికి సమాధానం చెప్పేటువంటి పొంతన ఉందా? వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చింది కాబట్టి వచ్చారు. మాకు కూడా లబ్ధి చేకూరింది, వాళ్ళే కాదు వాళ్ళతో పాటు మేము కూడా వచ్చామనేది ఆన్సర్ చెప్తే అది ఫుల్ఫిల్గా ఉంటుంది. లేదు వాళ్ళు ఎందుకే వచ్చారని దానికి చెప్పినా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనోడు అడుగుతున్నాడు జెన్జీ బ్యాచ్ కూడా జగన్ వైపు చూస్తుందని. ఏ జెన్జీ బ్యాచ్ చూస్తుంది? ఏ జెన్జీ బ్యాచ్ చూస్తుంది? నాకు అర్థం కావట్లా. ఎవరు అందులో జెన్జీ బ్యాచ్లు ఎవరు? నాకు ఎక్కడన్నా ఒక్కడన్నా డిగ్రీ బీకామ్ చదువుకున్నటువంటి వాడు లేకపోతే బీఈడీ చేసేవాడు కానీ ఇంకెవడన్నా స్టూడెంట్ అందులో ఉన్నాడా? ఎవడైనా అందులో కనీసం 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆ ర్యాలీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి వెళ్ళిన అందరిని పక్కన నిలబెట్టి కానీ వాళ్ళని ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇంటరు 10th ముగించిన వాళ్ళు అందరూ వీళ్ళంతా జంజీలని వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు జంజీలు కాదు, జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న గంజీలు. అర్థమైందా? ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రప్పా బ్యాచ్కి పిచ్చి మందు, బిర్యానీ ప్యాకెట్లు, పొట్లాలు అవన్నీ ఇచ్చి మనోళ్ళు అక్కడ జనాన్ని జన సమీకరణ ఎలా చేశారు ఏందని పక్కన పెట్టేస్తే వాళ్ళని జంజీ అనకూడదు. అక్కడ జంజీ అని ఫీల్ అవుతున్నాం, కొంపతీసి జంజీ అని పక్కకి వెళ్ళేవు. వాళ్ళు జంజీలు కాదు, వాళ్ళు అంతా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. తర్వాత జరగరాని జరిగితే మళ్ళీ దానికి కూడా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కూటమి ప్రభుత్వందే మహిళలకు భద్రత కల్పించలేక వైఫల్యం చెందింది అన్నటువంటి డైలాగులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాడతాడు. అవసరమైతే మళ్ళీ దాన్ని నీ కోసం పాదయాత్ర అయినా మొదలు పెడతాడు. ఎందుకంటే ఆడంతా బ్లేడ్ బ్యాచ్, రప్పా బ్యాచ్, అలాగే గంజాయి బ్యాచ్ ఉంది. ఇక అవంటుంది 2029లో ముఖ్యమంత్రిని చేసుకొని తిరుగుతాం మేము జంజీ బ్యాచ్ అని. అదే ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్ అంతా 2029లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ దాకా అయ్యానంటే 500 రూపాయల మందు, బిర్యానీ, బీరు శుభ్రంగా తాగామా, వంట పట్టిందా, కిక్కు ఎక్కిందాకా అక్కడంతా హల్చల్ చేసామా, కిక్కు దిగిందా, యాదవ్ చెట్టు కింద పోయి పడుకున్నామా. వీడు ఓటేస్తాడని నమ్మకం కూడా లేదు. ఈయన నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేయడం అంటే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ జగన్మోహన్ రెడ్డి ఉండదులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో అభివృద్ధిని చూపించో ఇంకోటి చూపించి ఓట్లు అడగలేడు కాబట్టి ఇలాంటి వాళ్ళని చూపించి జన ప్రదర్శనతో అబ్బో జగన్ క్రేజ్ తగ్గిపోలేదు, జగన్ క్రేజ్ ఉంది, జగన్ క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పేసి అనుకోవటం కోసం అక్కడ ఒక తనకున్నటువంటి రాజకీయ బల ప్రదర్శన చూపించడానికి ఉపయోగపడుతుంది. ఆమె ఏమంటుంది 2029లో 2.0 చూపిస్తాడు అని. 1.1 చూపిస్తేనే రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి ఇండస్ట్రీలు లేవు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సరైనటువంటి విద్యా వైద్య ప్రమాణాలు లేవు. అసలు రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా వెనక్కి నెట్టేయటంలోనే ఆయన 1.0లోనే చూపెట్టాడు. ఇక 2.0 అంటే ఇంకా చెప్పాల్సిన పనిలా. ఎవడి పేరు మీద ఆస్తులు ఉండవు, ఎవడి పేరు మీద అకౌంట్లో డబ్బులు ఉండవు, ఎవడికి కూడా వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉండదు, రాష్ట్రానికి రాజధాని ఉండదు, కనీసం రోడ్లు ఉండవు, రవాణా వ్యవస్థలు ఉండవు, ఏమి ఉండవు, మొత్తం సర్వనాశనం చేస్తాడు అనేది ఇండైరెక్ట్గా పాప చెబుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే 2029 2.0 ఎందుకమ్మా, ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి గంజాయి బ్యాచ్ దగ్గరికి ఒక గంట వెళ్ళి నిలబడ్డామంటే 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇలా నీకు అక్కడ ప్రాక్టికల్గా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 29 దాకా చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడే చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఎందుకంటే అక్కడే కనపడతా ఉంటుంది. ఎవడైనా మందు దాగి బైక్ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటాడు, బైక్ నడపలేని పరిస్థితులు ఉంటాడు, బైక్ హ్యాండిల్ తీసేసి కింద రోడ్డు మీద నిప్పు రవ్వలు లేపే విధంగా నడుపుతూ ఉంటాడు. ఇవన్నీ ఏందయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తయారు చేసినటువంటి బూమ్ బ్రిటిష్ ఎంపైర్ మందుల బ్రాండ్ తాగినటువంటి వాళ్ళ పరిస్థితి అది. అవి జంజీ బ్యాచ్లు కాదు, అవి వాటిని ఆల్కహాల్కి ఎడిక్ట్ అయినటువంటి గంజాయి బ్యాచ్లు అవి. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు 2029లో ముఖ్యమంత్రి అవుతాడు, 2.0 చూపిస్తానంటే వాళ్ళు నీకు ఇంకొకటి చూపిస్తారు. ఆ చూపించారంటే మళ్ళీ తట్టుకోలేచేస్తావు. కాబట్టి పాప నేనేం చెప్తానంటే పేమెంట్ ఎంత ఇచ్చారో అంతవరకు పర్ఫార్మెన్స్ చేయి. ఇచ్చిన పేమెంట్ని మించి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసినా మళ్ళీ నీకు అవకాశం రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టిస్టులని వాడుకోవటంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్తే కొత్త ఆర్టిస్టులని ఇన్పుట్ చేసుకుంటాడే కానీ పాత ఆర్టిస్టులకు మళ్ళీ అవకాశం కల్పించడు. కాబట్టి ఇవాళ ఒక్కరోజు దానికోసం ఇంత పర్ఫార్మెన్స్ ఎందుకమ్మా, తర్వాత మళ్ళీ ఇంకో చోట పోతే అక్కడ ఇంకెవరిని వాడుకుంటాడు, ఏ ఆర్టిస్టులను వాడుకుంటాడు ఆయన. సో మొత్తం మీద ఇది పాప. కాబట్టి ఆర్టిస్ట్ని మాత్రం నెంబర్ 1గా పట్టుకొచ్చారు, పర్ఫార్మెన్స్ ఎరగదీసింది. కాకపోతే యాంకర్కి అడిగిన క్వశ్చన్లకి ఆర్టిస్ట్ చెప్పిన ప్రశ్నలకి సంబంధం లేకుండా ఏదో ఆమె చెప్పాలనుకుంది అక్కడ చెప్పేసి కుండ బద్దలు కొట్టేసి ఆ ఇచ్చిన పేమెంట్కి టచ్అప్ ప్యాకప్ అని చెప్పి అక్కడి నుంచి ప్యాకప్ చేసి వెళ్ళిపోయింది.